It's 17 దేశం నుంచి ఇక్కడ నుంచి దండ చెప్పాలి కదా. జాతీయవాదులారా, ఈరోజు ప్రపంచం నివ్వెరపోయే విధంగా బంగ్లాదేశ్లోని హిందువులపైన మతోన్మాద రాక్షస మూకలు చేస్తున్నటువంటి మారణ హోమానికి నిరసనగా యావత్ భారతదేశంలో హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నాము. ఎక్కడ ఏం జరిగినా రోడ్డుపైకి వచ్చి క్యాండిల్ ర్యాలీలు చేసేవాళ్ళు,
శాంతి ర్యాలీలు చేసేవాళ్ళు, ప్రజా హక్కుల గురించి, మానవ హక్కుల గురించి, పౌర హక్కుల గురించి మాట్లాడే నోర్లన్నీ కూడా ఈరోజు హిందువుల పైన దారుణ మారణ హోమము జరుగుతూ ఉంటే ఒక్కరు కూడా స్పందించడం లేదు. కేవలము రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రేరణతో నడుస్తున్నటువంటి ఈ దేశంలో నడుస్తున్నటువంటి జాతీయవాదులు మాత్రమే బంగ్లాదేశ్ లో జరుగుతున్న దారుణ మారణ హోమం పైన స్పందిస్తూ ఉన్నారు. మిత్రులరా, హిందూ బంధువులరా, ఈరోజు దేశంలో మన రాష్ట్రంలో 26,000 దేవాలయాలున్నాయి, 26,000 గ్రామాలున్నాయి, సుమారుగా లక్షల దేవస్థానాలున్నాయి. ప్రతి దేవస్థానం నుంచి కేవలం లలితా సహస్రనామం, హనుమాన్ చాలీసా, సుప్రభాతమే కాదు, హిందువులు మేల్కొల్పే విధంగా కలిసి ఉంటే క్షేమం, విడిపోతే సంక్షోభం, ఏకైతో సేఫ్ హై. కలిసి ఉంటే క్షేమం, విడిపోతే సంక్షోభం, కటెంగేతో బటెంగేతో కటెంగే. మనం గాని విడిపోయి ఉన్నామంటే బంగ్లాదేశ్ లో హిందూ బంధువుల్లాగా నరికివేయబడతాం. కాబట్టి హిందూ బంధువులందరూ కులం మర్చి కలిసి ఉండాలి. బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరుగుతున్న దారుణ మారణ హోమాన్ని ముక్తఖండంతో ఖండించాలని చెప్పి మేము యావత్ భారతదేశంలో ఉండే హిందూ బంధువులకు పిలుపునిస్తున్నాము. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో హిందుత్వానికి గ్లాని కలిగితే, హిందూ దేవాలయాలపైన దాడి జరిగితే, మన రాముడిని అవమానిస్తే, మన కృష్ణుని అవమానిస్తే, మన దేవుణ్ణి అవమానిస్తే, మన దేవాలయాలపైన దాడి జరిగితే, మన రథాలు తగలబడిపోతే ఇది కేవలం కొందరికి మాత్రమే జరుగుతున్నటువంటి సమస్య కాదు. ఇది యావత్ హిందూ సమాజానికి జరుగుతున్నటువంటి పైన జరుగుతున్న దాడి. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా ఇటువంటి దాడులను ఇది యావత్ హిందూ సమాజం పైన జరుగుతున్న దాడులుగా గుర్తించాలి. ఆ విధంగా గుర్తించి హిందూ బంధువులందరూ ఏకతాటిపైకి రావాలి. దానికోసం హిందువులందరినీ ఏకతాటిపైన తెచ్చేదానికోసం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5న విజయవాడలో గన్నవరం విమానాశ్రయం దగ్గర లైలా ఎస్టేట్ లో మనం గొప్ప హైందవ శంకారావం అనే బహిరంగ సభని పెట్టుకోబోతున్నాము. ఈ హైందవ శంకారావం ద్వారా ప్రభుత్వానికి మేలుకొలుపు కలిగిస్తున్నాము. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మేలుకొని హిందూ దేవాలయాలపైన ఆధిపత్యము మన స్వామీజీలకి, మన ఆశ్రమాలకి, మన పీఠాధిపతులకు మాత్రమే ఉండాలి. హిందూ దేవాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలు కాకూడదు. హిందూ దేవాలయ భూములు హిందూ ధర్మ రక్షణ కోసం మాత్రమే ఉపయోగించబడాలి. హిందూ దేవాలయాల్లో కేవలం హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు మాత్రమే ఉద్యోగస్తులుగా ఉండాలి. ఇటువంటి డిమాండ్లతో జనవరి 5 విజయవాడ హైందవ శంకారావం సభకు పిలుపునిచ్చింది విశ్వ హిందూ పరిషత్తు పూజ్య స్వామీజీల నేతృత్వంలో. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లోని యావత్ హిందూ సమాజము జనవరి 5న జరిగేటటువంటి హైందవ శంకారావంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పిలుపునిస్తున్నాము. అంతేకాకుండా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దారుణ మారణ హోమం పైన ఐక్యరాజ్య సమితి వెంటనే స్పందించాలి. ఐక్యరాజ్య సమితి వెంటనే స్పందించి అక్కడుండే ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పి బంగ్లాదేశ్ లో ఉండే మైనార్టీల మాన రక్షణ కోసం, బంగ్లాదేశ్ లో ఉండే మైనార్టీల ప్రాణ రక్షణ కోసం, బంగ్లాదేశ్ లో ఉండే మైనార్టీల ఆస్తి రక్షణ కోసం అక్కడ ప్రభుత్వాలు గట్టిగా చర్య తీసుకునే విధంగా ఐక్యరాజ్య సమితి వెంటనే పూనుకోవాలని చెప్పి కూడా ఇందు మూలంగా డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. భయ్యావాసు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచార ప్రముఖ్.